బుద్ధిగా కాపురం చేసుకుంటానంటే నువ్వు ఈ ఇంట్లో ఉంటావు. లేకుంటే నేను నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపిస్తాను. నువ్వు నాతో పెట్టుకుంటే నువ్వు నన్ను తట్టుకోలేవు అని ఆనంద భైరవి అనన్యకి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అనన్య గదిలోకి వెళ్ళి అక్కడ ఆనంద భైరవి ఫోటో ఉంటే దానిని చేతిలోకి తీసుకొని, ఏంటి నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? ఈ ఇంట్లో అందరి ముందర నన్ను దొంగం చేసి నిలబెడతావా? నా భర్త చేతే నన్ను కొట్టిస్తావా అని ఫోటోని నేలకేసి విసిరి కొట్టేస్తుంది. దాంతో ఆ ఫోటో కాస్త పగిలిపోతుంది. ఫోటో పగిలిపోయిన తర్వాత ఆ ఫోటో పేపర్ని చేతిలోకి తీసుకొని ఆ ఆనంద భైరవి ఫోటోని చూస్తూ ఉండు. నాతో పెట్టుకున్నావు కదా ఈ ఉమ్మడి కుటుంబాన్ని, నేను ఎలా చీల్చేస్తానో, నువ్వు పరువు ప్రతిష్ట ఉమ్మడి కుటుంబం నేనే అందరికీ దిక్కు అని విర్రవీగుతూ ఉన్నావు కదా, ఈ ఉమ్మడి కుటుంబాన్ని చీల్చి ముక్కలు చేస్తాను, ఆ పరువే లేకుండా చేస్తాను, నాతో పెట్టుకున్నావు కదా చూస్తూ ఉండు ఆనంద భైరవి అని అనుకుంటూ ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటుంది. తర్వాత దర్శన్ గదిలోకి వచ్చి, అమ్మయ్య ఈ రాక్షసి గదిలో ఎక్కడా లేదు, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, లేకపోతే ఎప్పుడు నా కంటి ముందరే అటు ఇటు తిరుగుతూ నన్ను విసిగిస్తూ ఉంటుంది, ఇప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో అని బెడ్పై పొర్లుతూ ఉంటాడు. అప్పుడే బాత్రూంలో నుంచి వాటర్ సౌండ్ వస్తూ ఉండటంతో, అదేంటి గోడకి వాటర్ కొట్టిన సౌండ్ వినపడుతోంది, ఎవరు అని వాష్రూంలోకి వచ్చి చూడగా అక్కడ శరణ్య బట్టలు ఉతుకుతూ ఉంటుంది. ఏయ్ నువ్వేంటి ఇక్కడ ఇలా అని, ఏం చేస్తున్నావు అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటే, బట్టలు ఉతుకుతున్నానండి అని శరణ్య చెప్తుంది. అసలు నువ్వు నా బట్టలు ఉతకటం ఏంటి, నువ్వు ఉతకటానికి వీల్లేదు అని దర్శన్ అంటే, భర్త బట్టలు భార్య కదండి ఉతకాలి, అయినా ఏంటండి నేను బట్టలు ఉతికి అలసిపోతాను, నేను అలసిపోకూడదని ఇలా మాట్లాడుతున్నారా అని శరణ్య అంటుంది. "ఆ, నువ్వు నా ముద్దుల భార్యవి, నువ్వు అలసిపోతే నేను చూడలేను, అందుకే బాధపడుతున్నాను" అని దర్శన్ అంటే, సరేలేండి ఇన్నాళ్ళకైనా నా మీద ఉన్న ప్రేమని మీరిలా బయట పెట్టారు అని, థ్యాంక్స్ అండి అని శరణ్య అంటే, అయితే నీ తలని గోడకేసి బాదుతాను అప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తావా అని దర్శన్ అంటాడు. శరణ్య ఏమీ పట్టించుకోకుండా తన పాటికి తాను బట్టలు ఉతుకుతూ ఉంటే, ఏయ్ ఇది నా షర్టు, నువ్వు ఉతకటానికి వీల్లేదు అని అంటుంటే, అయ్యో ఇది చాలా మాసిపోయిందండి, ఉతికేస్తాను ఇలా ఇవ్వండి అని లాగుతూ ఉంటుంది. నా బట్టలు నువ్వు ఉతకూడదు, పని మనిషి ఉతుకుతుంది అని దర్శన్ అంటే, పెళ్ళైన తర్వాత భర్త బట్టలు భార్యనండి ఉతికేదని శరణ్య లాగుతూ ఉంటుంది. అవసరం లేదు చెప్తున్నాను కదా అని ఇద్దరు షర్టు కోసం లాగుతూ గొడవ పడుతూ ఉంటారు. దాంతో శరణ్య షర్టుని లాక్కోవటంతో దర్శన్ కింద పడిపోతూ అక్కడ షవర్ ట్యాప్ని పొరపాటున ఆన్ చేసేస్తాడు. ఇక ఆ వాటర్ అంతా కూడా శరణ్యపై పడుతూ ఉంటే ఇద్దరు ఒకరిని ఒకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కాసేపటికి దర్శన్ తేరుకొని ట్యాప్ ఆఫ్ చేస్తారు. అయ్యో ఆ పని ముందే చేయొచ్చు కదండి అని శరణ్య అంటుంది. సరే వాటర్ ఆఫ్ చేశాను కదా, తల తుడుచుకొని శారీ చేంజ్ చేసుకో అని దర్శన్ బయటికి వెళ్తాడు. శరణ్య వాష్రూమ్లో శారీ మార్చుకొని దర్శన్ ప్యాంటు షర్టు వేసుకొని బయటికి వస్తుంది. ఏయ్ నువ్వేంటి నా ప్యాంటు షర్టు వేసుకువచ్చావు అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. అంటే నా బట్టలు లేవండి, కొన్ని బట్టలు నానబెట్టాను, కొన్ని బట్టలు పైన ఆరేసానండి. సరేలే ఎలాగో ఈ శారీ ఉంది కదా, ఆ బట్టలు ఆరిపోతాయిలే అని అనుకున్నాను, ఈ లోపల నేను కట్టుకున్న చీర తడిసిపోయింది, అందుకేనండి నా బట్టలు లేక మీ ప్యాంటు షర్టు వేసుకున్నాను అని శరణ్య అంటే, అయినా కూడా నా ప్యాంటు షర్టు నువ్వు వేసుకోవటానికి వీల్లేదు, నీ ఒంటి మీద ఉంటే నాకు అసలు నచ్చవు, తీసేయి ముందు తీసేయి అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. అయ్యో నా దగ్గర ఇంకే బట్టలు లేవండి, ఎలానండి ఇప్పుడు తీయటం అని శరణ్య అంటే, అదంతా నాకు అనవసరం, ముందు నువ్వు తీస్తావా లేదా అని దర్శన్ అరుస్తూ ఉంటే, సరేనని శరణ్య షర్టు విప్పుతూ ఉంటే అటువైపుకు తిరిగి ఉన్న దర్శన్ మళ్ళీ శరణ్యం చూసేసి, ఏయ్ ఏం చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటారు. మీరే కదండి ఈ ప్యాంటు షర్టు విప్పేయమన్నారు అని శరణ్య అంటుంది. కానీ నా బట్టలు ఇక్కడ లేవండి, కానీ ఏం చేసేది, మీరేమో తీసేయమన్నారు అని అంటే, పైన ఉన్నాయని చెప్పావు కదా, వెళ్ళి తెచ్చుకోపో వెళ్ళు అని దర్శన్ అరుస్తూ ఉంటాడు. అలాగేనని శరణ్య వెళ్తూ ఉంటే, ఏయ్ ఆగు, నువ్వు వెళ్ళి తీసుకురానవసరం లేదు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని దర్శన్ అంటాడు. అదేంటండి మీరెందుకు, మీకెందుకండి శ్రమ, నేను వెళ్తాను కదా అని శరణ్య అంటుంది. నువ్వు ఇలా వెళ్ళటం ఎవరైనా చూస్తే అని దర్శన్ అంటే, ఏమవుతుందండి నేను మీ బట్టలు వేసుకున్నాను అంతే కదా అని శరణ్య అంటే, మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బాగా పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పి ఏదేదో ఊహించేసుకుంటారు, అందుకే నేను వెళ్ళి తీసుకొస్తాను అని దర్శన్ అంటే, కానీ మీరు వెళ్ళి తీసుకువస్తే మీరు నా బట్టలు ముట్టుకుంటారా అండి అని శరణ్య అంటే, ఇప్పుడు నా దగ్గర మాట్లాడడానికి కౌంటర్ లేదు, కానీ తర్వాత మాట్లాడతాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకువస్తానని దర్శన్ వెళ్తాడు. దర్శన్ వెళ్ళగానే శరణ్య నవ్వుకుంటూ ఉంటుంది.
తర్వాత లహరికి శుచి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావటంతో ఏంటి శుచి చెప్పు అని లహరి మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి అసలు నువ్వు ఎప్పుడు పిలిచినా కూడా బయటికి రానని చెప్తావు. ఈరోజు నాది బర్త్డే పార్టీ ఉంది వస్తావా లేదా అని పిలుస్తూ ఉంటే, నువ్వు పిలిస్తే కదా నేను వచ్చేది. ఓ ఈరోజు నీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే అని లహరి చెప్తుంది. అయినా నువ్వు ఇలా ఫోన్లో విషెస్ చెప్పటం కాదు, నువ్వు ఈవినింగ్ బర్త్డే పార్టీకి వస్తున్నావు అని చెప్పటంతో, అయ్యో అమ్మ పంపించదే అని లహరి అంటే, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఈసారి మాత్రం తప్పకుండా వస్తున్నావు, నాకైతే తెలీదు అని శుచి ఫోన్ పెట్టేస్తుంది. అప్పుడే అనన్య అక్కడికి వచ్చి, ఏంటి లహరి ఏదైనా లవ్ మ్యాటరా అని అడగటంతో, అబ్బే అలాంటిదేం లేదు వదినా అని లహరి చెప్తుంది. అంటే నీ వయసు అమ్మాయిలు ప్రేమ విషయమే కదా ఇంట్లో ఎవరికి చెప్పకుండా దాస్తుంటారు, అందుకే అలా అడిగానులే అని అనన్య అంటే, ఏమీ లేదు వదిన, నైట్కి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది, అమ్మేమో పంపించదు, అందుకే కాస్త టెన్షన్గా ఉంది అని అంటే, అయితే చెప్పకుండా చెక్కేసేయి అంతే కదా అని అనడంతో, అమ్మో అమ్మ నన్ను చంపేస్తుందని లహరి అంటుంది. చూడు నేను పెళ్లి కాకముందు ఇలాగే పెట్టకుండా వెళ్తూ ఉండేదాన్ని, వచ్చిన తర్వాత తిట్టారనుకో ఒకసారి చెప్తాను, మళ్ళీ వెళ్తూ ఉంటాను, అలా ఎన్నిసార్లు తిట్టించుకున్నా కూడా మళ్ళీ సారీ చెప్పేస్తాను, వాళ్ళేమో సైలెంట్ అయిపోతూ ఉంటారు. నువ్వు కూడా అలాగే చెయ్యి, బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చిన తర్వాత తిడితే సారీ చెప్పేయి అంతే కదా. ఇప్పుడు పెళ్ళి కానంత వరకే మనకు ఫ్రీడమ్ ఉంటుంది, పెళ్ళైన తర్వాత అస్సలు ఫ్రీడమ్ ఉండదు అని అనన్య అనడంతో, దర్శన్ అన్నయ్యకి పెళ్ళైతే వచ్చే వదిన నన్ను ఇలా సపోర్ట్ చేస్తూ నాకు సజెషన్స్ ఇస్తూ ఉంటుందనుకున్నాను అని లహరి అంటే, అమ్మో శరణ్య నీకు సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నావా, అసలు నేను పెళ్లి కాకముందు అలా బయటికి వెళ్తే అదే నన్ను ఎరికించేసేది తెలుసా, నన్ను బాగా తిట్టించేసేది కూడా. కాబట్టి ఈ విషయం ఇప్పుడు శరణ్యకి తెలిసిందనుకో వెంటనే ఇంట్లో అందరికీ చెప్పి నిన్ను తిట్టించేస్తుంది. కాబట్టి శరణ్యకి మాత్రం అస్సలు చెప్పకు, నువ్వు ఎవరికీ చెప్పకుండా వెళ్ళు, ఒకవేళ దొరికిపోయావనుకో నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఇదిగో డబ్బులు తీసుకొని వెళ్ళు అని ఒక డబ్బు కట్టని ఇస్తూ ఉంటే, ఎందుకు వదినా అని లహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఎందుకేంటి, నువ్వు బాగా ఉన్న అమ్మాయివి కదా, మరి లేని దానిలా ఎలా వెళ్తావు, ఒక మంచి డ్రెస్ తీసుకొని అప్పుడు బర్త్డే పార్టీకి వెళ్ళు అని చెప్పడంతో, థ్యాంక్ యూ వదిన అంటూ లహరి వెళ్తుంది. నువ్వు దొరికిపోయావంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, భయపడకు అని చెప్పడంతో, థ్యాంక్ యూ సో మచ్ వదిన అని లహరి వెళ్తుంది. ఏంటి పెళ్ళి కాకముందు నేను పబ్బుకు వెళ్తే నాకు క్యారెక్టర్ లేదని చెప్పి నన్ను నానా మాటలు మాట్లాడావు కదా, ఇప్పుడు చూడు నీ కూతురికి అవన్నీ అలవాటు చేసి నీ చేతికి అందకుండా చేసి నీ పరువు తీస్తాను, నా ఆట మొదలు పెడుతున్నాను అని అనన్య అనుకుంటూ ఉంటుంది. తర్వాత లహరి కూడా బర్త్డే పార్టీకి వచ్చి గిఫ్ట్ ఇచ్చి విషెస్ చెప్తూ ఉండటంతో, అదేంటే నువ్వు ఎప్పుడు ఇలాంటి పార్టీలకి రావు కదా, ఇప్పుడేలా వచ్చావు అని ఫ్రెండ్స్ అందరూ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, ట్రెండ్ మారింది లేవే అని వాళ్ళందరూ పార్టీ ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు చేస్తూ ఉంటారు.